హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మేము చేసే ఈ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ పై ట్యాప్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వైర్లెస్ ఆడియో రిసీవర్ని గురించి చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వైర్లెస్ ఆడియో రిసీవర్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నది. అలాగే మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే చూస్తున్నాం. ఇక్కడ విండో ఉంది. విండో నుంచి మనకైతే ఈ ఆడియో రిసీవర్ అయితే కనిపిస్తుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ అన్ని మనకి కనిపిస్తాయి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనం వైర్లెస్ అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ని కూడా మనం వైర్లెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే వైర్డ్ స్పీకర్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనం నార్మల్గా బ్లూటూత్ లేని స్పీకర్స్ ఏవైతే ఉంటాయో, స్పీకర్స్ కావచ్చు, హోమ్ థియేటర్స్ కావచ్చు, అలాగే ఆటోల్లో కావచ్చు, అలాంటి వాటిలో బ్లూటూత్ ఆప్షన్ లేని వాటికి మనం బ్లూటూత్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ ముందుగా వైర్లెస్ ఆడియో రిసీవర్, అలాగే బ్లూటూత్ 4.0 వర్షన్తో రన్ అవుతుంది. అలాగే ఇది 10 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట, అంటే 10 మీటర్ వరకు వర్క్ అవుతుంది అని ఇక్కడ ఉంది. అలాగే దీని బ్యాటరీ రన్ టైం వచ్చేసి మనకి 8 అవర్స్ అని ఇచ్చారు. కాబట్టి టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే దీని స్పెసిఫికేషన్స్ ఇవి. మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూస్తున్నాం. అలాగే ముందుగా అయితే దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. దీంట్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ బాక్స్ అయితే వచ్చింది. మనం ఆ బాక్స్ పక్కన పడేసాను. అలాగే ఇక్కడ ట్రే వచ్చింది. ట్రేలో మనకి మైక్రో యూఎస్బీ కేబుల్ అయితే ఉంది. నేను దీన్ని ఛార్జ్ చేసి చూశాను, బాగానే వర్క్ అవుతుంది. ఇంతకు ముందు వాటిలో అయితే కాదు, బెటర్గానే ఉందని చెప్తాను నేనైతే, పర్లేదు. సో ఇంకా ఎంత టైం వస్తుంది ఏంటి అనేది లాస్ట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా అంతా. మనం ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ ట్రేలో ఇటు సైడ్ మనకి ఒక 3.5 mm 3.5 mm టూ సైడ్స్ కూడా అదే ఇచ్చాడు. రెండు మేల్ 3.5 mm జాక్స్ ఇచ్చాడు. కాబట్టి రెండు సైడ్స్ వస్తాయి అనమాట. ఒక సైడ్ మనం హోమ్ థియేటర్కి కావచ్చు, లేదంటే ఏదైనా మనం ఒక హోమ్ థియేటర్స్ లాంటి వాటికి, లేదా ఆటోకి ఉంటుంది, ఆటో డెక్ లాంటి వాటికి మనం దీన్ని ఒక సైడ్ పెట్టేసి, అలాగే ఆ అడాప్టర్కి కూడా బ్లూటూత్ రిసీవర్కి కూడా మనం ఇటు సైడ్ పెట్టేసినట్లయితే ఇది వైర్లెస్ అనమాట. వైర్లెస్ అయిపోయి మనకి సాంగ్ని అయితే ప్లే చేస్తాయి. సో ఇంకా నెక్స్ట్ ఏముందనేది చూద్దాం ముందుకైతే. సో ఇంకా ఫైనల్గా ఇది ఒకటే ఉంది మనకి. ఈ ఏదైతే ట్రే ఉందో ఈ ట్రే ఇంకా ఎంటీ పక్కన పడేస్తున్నాను. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఇది వైర్లెస్ ఆడియో రిసీవర్. కాబట్టి ఇక్కడ మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేసేస్తే ఇదైతే ఆన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేయగానే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం మరలా లాంగ్ ప్రెస్ చేస్తే కూడా ఆగిపోతుంది. అలాగే ఇక్కడ మనం దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనం పాకెట్కి కానీ అట్లా పెట్టుకోవడానికి మనకి ఎక్కడ కింద పడిపోకుండా ఇది ఉంటుంది అనమాట. అలాగే దీన్ని ఆటోల్లో కావచ్చు, అలాగే ఇంట్లో కావచ్చు, మనం హోమ్ థియేటర్స్కి బ్లూటూత్ లేనప్పుడు అలాంటి హోమ్ థియేటర్స్ని మనం బ్లూటూత్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మనం ఆర్సీఏ కేబుల్ నుంచి 3.5 mm జాక్ వస్తుంది, దాన్ని తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసేసిన తర్వాత మనం వైర్లెస్గా దీన్ని ఆన్ చేసేస్తే 8 అవర్స్ రన్ టైం ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం మైక్రో యూఎస్బీ కేబుల్ ఇందాక నేను చూపించాను కదా, ఈ మైక్రో యూఎస్బీ కేబుల్ యూస్ చేసి మనం దీనికి ఇక్కడ పిన్ గుచ్చి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది నేను ఇంకా టోటల్గా యూస్ చేసిన తర్వాత ఇక మీతో అయితే షేర్ చేసుకుంటాను, బ్లూటూత్తో కనెక్ట్ చేస్తూ. అలాగే కనెక్ట్ చేసి నేను మీకు ఎంత టైం వస్తుంది ఏంటి విషయం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఈ వైర్లెస్ ఆడియో రిసీవర్ని చాలా బాగా యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత అయితే మీతో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం ముందుగా అయితే దీన్ని ఆన్ చేస్తూ అయితే మాట్లాడుకుందాం. దానికోసం యాప్స్ లిస్ట్ తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ అయితే తీసుకుంటున్నాను. సెట్టింగ్స్, అలాగే బ్లూటూత్ తీసుకుంటున్నాను. బ్లూటూత్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత పేర్ న్యూ డివైస్, BTO2 అని ఉంది కదా, దీనిపైన డబుల్ ట్యాప్ చేశాను, పేర్ బటన్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ నాకైతే ఇది కనెక్ట్ అయిపోయింది. కాబట్టి మీకు నాకు తెలిసినంత వరకు టాక్ బ్యాక్ వాల్యూమ్ అయితే వినిపించదు అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఆఫ్లైన్ మార్కెట్లో మనకి 150 నుంచి 200 వరకు షాప్ని బట్టి తీసుకుంటారు. ఇది ఆఫ్లైన్ మార్కెట్లో పర్చేస్ చేయడం అయితే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఆన్లైన్లో అయితే 450-500 దాకా ఉంటుంది. ఇక అది మీ దగ్గర షాప్లో అయితే దొరుకుతుంది. కాబట్టి ఇది 3.5 mm టు 3.5 mm జాక్ మాత్రం వర్క్ అవుతుంది. మనం ఆక్స్ కేబుల్ని కావచ్చు అలాంటివి యూస్ చేసి చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఆర్సీఏ కేబుల్ అండ్ 3.5 mm జాక్ తీసుకుంటే హోమ్ థియేటర్ని కూడా మనం బ్లూటూత్ లేని వాటిని బ్లూటూత్కి అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి 150-200 అయితే ఇది బెస్ట్ అని నేను చెప్తాను. అలాగే మీకు యూఎస్బీ కూడా ఉంటాయి. యూఎస్బీది నేను సపరేట్గా దాని గురించి అయితే వీడియో ఒకటి చేస్తాను, అది ఎలా ఏంటి అనేది.
సో కాబట్టి మనం ఇక్కడ దీని గురించి మాట్లాడుకుంటే ఈ రేట్లో అయితే ఉంటుంది. అలాగే దీని బ్లూటూత్ వర్కింగ్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకి 7 మీటర్ వరకు వస్తుంది. 6 మీటర్ 7 మీటర్ వరకు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. 10 మీటర్ ఇచ్చారు కానీ. అలాగే బ్యాటరీ టైం కూడా చూసుకుంటే మనం 6:30 వస్తుందన్నమాట. అంటే 6 అవర్స్ 30 మినిట్స్ వస్తుంది కరెక్ట్గా. ఇంకా మనం దీని గురించి మాట్లాడుకోవడానికైతే ఇంకా బెటర్ ఆప్షన్ అయితే ఒకటి ఉంది. సో అదేంటంటే మనకి 3 మినిట్స్ తర్వాత ఈ ఆడియో రిసీవర్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్గా పవర్ సేవ్ చేసుకోవడం కోసం అదైతే ఆఫ్ అయిపోతుంది. అలాగే ఇంకా మనం దీని గురించి ఫైనల్గా మాట్లాడుకున్నట్లయితే మనం ఏదైనా ఒక ఇయర్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఇయర్ ఫోన్ని కూడా వైర్డ్ ఇయర్ ఫోన్ని వైర్లెస్గా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇది దీనికి సంబంధించి ఓవరాల్గా దీనికి సంబంధించిన విషయం అయితే. సో ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి వచ్చేసి మనకి ఒక 3.5-4 అవర్స్ వరకు టైం అయితే పడుతుంది. వాళ్ళు ఇచ్చిన మైక్రో యూఎస్బీ కేబుల్ యూస్ చేస్తే. మనం వేరే యూఎస్బీ కేబుల్ని యూస్ చేసి మనం ఛార్జ్ చేస్తే మనకి 2.5-3 అవర్స్లో ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఆ టైం పడుతుంది. ఇది టోటల్గా ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత 6 అవర్స్ 30 మినిట్స్ వరకు వస్తుంది. బ్లూటూత్ డిటెక్షన్ రేంజ్ 7 మీటర్స్ ఉంది. అలాగే మనకి ఆటోమేటిక్గా షట్ డౌన్ అయితే అయిపోతుంది. అంటే స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. పవర్ సేవ్ అవ్వడానికి అది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. దీన్ని మనం 150-200 రేంజ్లో తీసుకోవచ్చా అని అంటే నేనైతే పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు అని అయితే చెప్తాను. 90% వరకు అయితే తీసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది అని అనుకుంటే దీన్ని తీసుకుని మీ వైర్డ్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ బ్లూటూత్ ఆప్షన్ లేనివి మనం బ్లూటూత్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. మరొక మంచి ప్రోడక్ట్తో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.